షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. అనుదినము వేకువనే ఆయన ముఖదర్శనము చేసుకొని మరి ఆయన భక్తుల గుంపులో చేరి ప్రార్థన చేయడానికి కొరకు జూమ్ టెక్నాలజీ ద్వారా అట్టి కృపనిచ్చాడు. అదే విధముగా అనుదినం ఆయన కృపావాక్యమును వినే భాగ్యమునిచ్చాడు. పరిశుద్ధులారా, ఈ దిన వాక్యము చూసుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. పద్మాసు దీపంలో పరవాసి అయిన యోహాను గారికి పరలోకపు తండ్రి దర్శనమిచ్చి స్పష్టంగా చూపిస్తున్నాడు. ఓ యోహాను, ఈ గ్రంథమును నువ్వు రాసి ఉంచు. ఈ యోహాను ఎట్టివాడు? 12 మంది శిష్యులలో మరి ఒకటైన ఆయనను అనేక శ్రమల పాలు చేశారు. కాగుచున్న నూనెలో వేసినప్పుడు ఆయనకి ఏమీ హాని కలగలేదు. ఆశ్చర్యపోయారు. గుర్రముల చేత తొక్కించారు, ఆయనకు చావు రాలేదు. తీసుకువెళ్ళి పద్మాసు దీపంలో వేశారు. అక్కడ పరలోకపు తండ్రి ఆయన దర్శించి మాట్లాడుచున్నాడు. ఓ యోహాను, ఈ సృష్టిని చూడు. ఈ సృష్టి ఆనాది కాలములో, ఆదాము కాలములో ఎలాగైతే చేశానో దానికన్నా మించిన సృష్టిని సమస్తము నూతనమైనవిగా చేయబోతున్నాను. నూతనముగా ప్రకటన 22వ అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో ఉంటుంది. ఆ యొక్క వృక్ష ఫలమట అవి నెల నెలకు కాపు కాస్తుంటాయట. ప్రతి నెల. ఎంత గొప్ప భాగ్యం సుమ! ఆ నూతన సృష్టిలో నూతనముగా ఆ యొక్క సృష్టిలో మనము నూతనమైన ఫలాలు భుజించబోతున్నాము. నూతనమైన ఆశీర్వాదములు చూడబోతున్నాం. అదేవిధంగా మన బతుకులో, మన జీవితాలలో ఒకప్పుడు చీకటి ఉండొచ్చు. మా కుటుంబంలో మేము నిజంగా చాలా శ్రమలు అనుభవించాము. కానీ ఆయన రక్షణ పొందుకున్న తర్వాత, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి నడిచిన తర్వాత గొప్ప వేళ్లను మేము పొందుకున్నాము. గొప్ప వెలుగును అనుభూతి పొందుతున్నాము. అనుదినము దినదినము ఆయన కృపలో భద్రపరచబడి ఆయన వెలుగును గురించిన అనుభవ జ్ఞానము పొందుకొని మేము దీవించబడ్డాము సుమ. పరిశుద్ధులారు, మీరు కూడా మీ కుటుంబాలలో, మీ వంశాలలో అట్టి వెలుగు మీకు విస్తరింపచేసి, అట్టి కృప మీకు విస్తరింపజేసి మీ కుటుంబాలలో నూతనమైన కార్యములు, నూతనమైనవి. ఈ దినము శ్రమల పాలున్నారు, ఇబ్బందులు ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, వ్యాధులు ఉన్నారు. కానీ నూతనమైన జీవితం, నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన మేళ్ల చేత మిమ్మల్ని నింపబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, ప్రకటన గ్రంథము ద్వారా యోహాను భక్తుల ద్వారా మీరు మాతో ఈ దినం మాట్లాడినారు నాయన. మీరు కలగజేయబోయే ఆ నూతన సృష్టిలో సమస్తము నూతనమైన వాటిని చేయబోతున్నారని, మా జీవితాల్లో కూడా నూతనమైనవి చేయబోతున్నారని ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము. పరమ తండ్రి, మన పరమ తండ్రియు, మన రక్షకుడు, మన విమోచకుడు, ఆ వెలుగై ఉన్న యెహోవా మెస్సీయ దివ్య సన్నిధి నుంచి కృపయు, సమాధానము, శాంతి మీకును మీ కుటుంబం కలుగునుగాక. ఆమేన్.